నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వైసీపీ 14వ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, నగర మేయర్ పొట్లూరి శ్రవంతి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యాలయంలో కేక్ కట్ చేశారు. జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అత్యున్నత లక్ష్యాలతో పార్టీని స్థాపించి నేడు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధిని, ప్రజల ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలని సూచించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, పార్టీ నగర అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచల్రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఆనం జయకుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వర్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు మహిళా గౌరి, జిల్లా యూత్ అధ్యక్షులు మంగళపూడి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి వేలూరు శివ సునీల్ రెడ్డి పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్ వైఎస్ఆర్, జోహార్ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ జై జగన్, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి బాబు నీ హెడ్ వస్తుంది బాబు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 14th ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ని నెల్లూరు పట్టణంలో మనం ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. వారి నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదిగి 19 ఎలక్షన్స్లో 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలుచుకోవడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో మరింత ఎక్కువగా సీట్లు సాధించేదానికి అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటున్నాం. వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను ఈ పార్టీ ఆఫీస్లో ఈ సెలబ్రేషన్స్ అన్నింటిని కూడా పెద్దలతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను. రాబోయే 24 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి, అదేవిధంగా మరెంతో మంది పేద ప్రజలకి సేవలు అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి అని కూడా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు సెలబ్రేషన్స్లో అందరం కలిసి ఈ ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నామని కూడా తెలియజేస్తూ, ఇక అందరికీ తెలుసు మనందరికీ కూడా 2011 మార్చి 12వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి చాలా గొప్పగా పార్టీని నడిపిస్తున్నటువంటి యువ నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సందర్భంలో మీ అందరికి కూడా జ్ఞాపకం ఉండే ఉంటుంది. మేము జగన్మోహన్ రెడ్డి గారితో నడవడం, పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయవలసిన పరిస్థితి వచ్చాయి. అది చాలా విషమ అయినటువంటి పరీక్ష నాకు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా భారతదేశంలో ఏ కొద్ది మందో చేస్తున్నారు. హెచ్ఎన్ బహుగుణ ఇందిరాగాంధీకి ఆయనకు పడక చేశారట, మళ్ళీ తిరిగి ఎన్నిక కాబట్టారు. కేసీఆర్ గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసము వైఎస్ఆర్ని ఎఫ్ఐఆర్లో పెట్టిన సందర్భంగా నేను చేయడం జరిగింది. 17 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడం జరిగింది. ఎంపీల్లో ఒక్కడిని మాత్రమే చేయగలిగాను. అది నాకు చాలా విషమ పరీక్ష అది. కాకపోతే నాకు గౌతమ్ బాబు పర్వాలేదు డాడీ, మనం జగన్తోనే నడుద్దాం, ఏమైనా పర్వాలేదని ఒక ధైర్యం ఇచ్చాడు. కాబట్టి నేను ఆ రోజు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయగలిగాను. అది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇక్కడ 2 చోట్ల ఉన్న పరిస్థితుల్లో నన్ను కావాలంటే అట్లా అంటే నేను నా పేగులు బయటకు వచ్చే పరిస్థితి. కానీ ధైర్యం చేసి నేను చూశాను, జగన్మోహన్ రెడ్డిని ఓదార్పు యాత్రలో చూశాను.
తనలో ఉన్నటువంటి పట్టుదల, నాయకత్వ లక్షణాలు, మనిషిలో అసలు ఎంత దృఢ సంకల్పం, పేదల పట్ల ఉన్నటువంటి తన ప్రేమ, అభిమానాలన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన లేని లోటు తీరుస్తారు. మన భాష నేను ఇంకా తండ్రి గారు అట్లా అని అనడం చేత కాదు నాకు, అది అనాలంటే అనొచ్చు, కానీ మన భాషలోనే వాళ్ళ నాయన లేని లోటు తీరుస్తాడు ఈ అబ్బాయి, అందువల్ల తప్పనిసరిగా ఇతను వెంబడి ఉండాల్సిందే, మనకేమైనా పర్వాలేదు అనే ఒక దృఢ సంకల్పంతో నేను కూడా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. ఇది భారతదేశ పార్లమెంటరీ హిస్టరీలోనే ఏ ముగ్గురు నలుగురు రాజీనామా చేసిన సందర్భాలు మరి నేను కూడా దానిలో ఒక మంచి కాజ్ కొరకు చేయడం జరిగింది. మరి నెల్లూరు ప్రజలు, నెల్లూరు పార్లమెంట్ ప్రజలు ఒక్క పైసా ఖర్చు లేకుండానే 2,92,742 ఓట్లతో గెలిపించడం జరిగింది. నిజంగా నెల్లూరు పార్లమెంట్ ప్రజలకి ఇప్పటికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ రోజు పెద్ద ఆశ వచ్చా, చాలా ఖర్చు పెట్టి ఆయన ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇక్కడ ఉండి అందరూ వచ్చినా కూడా ఇక్కడ నెల్లూరు పార్లమెంట్ ప్రజలు 2,92,000 చిల్లరతోటి గెలిపించడం అనేది, మరీ ముఖ్యంగా కందుకూరు నియోజకవర్గంలో ఎప్పుడూ రికార్డ్ మెజార్టీ 28,000 చిల్లర మెజార్టీ వచ్చింది. ఇప్పటికి రాలేదా, ఇప్పుడు ఇంకా రాబోదు కూడా బహుశా. ఎప్పుడు గెలిచిన 4, 5, 10,000, మొన్న 15,000తో గెలిచాడు మహేందర్ రెడ్డి. అటువంటి నియోజకవర్గంలో కూడా ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా 28,000 చిల్లరతో గెలిపించారు. ఆ విధంగా గెలిపించడం జరిగింది. తర్వాత 2018లో కూడా మనం ఈ ప్రత్యేక హోదా ఇవ్వలేదని మళ్ళా తిరిగి రాజీనామా కూడా జరిగింది. కాకపోతే అదృష్టవశాత్తు తిరిగి ఉప ఎన్నిక రాలేదు. ఆ రోజు ఉప ఎన్నిక వచ్చి ఉంటే మళ్ళీ చాలా కష్టాల్లో ఉండేవాళ్ళం మేము, కానీ తప్పకుండా గెలిచేవాళ్ళం, కానీ ఉప ఎన్నిక ఎదుర్కోవాలంటే చాలా కష్టం కదా. అందువల్ల ఈ విధంగా జగన్మోహన్ రెడ్డితో కలిసి నడవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు చూసి ఈ రాష్ట్రానికి పనికొస్తాడు, వాళ్ళ నాయన లేని లోటు తీరుస్తాడనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వెంబడి నడవడం జరిగింది. నేను ఆ రోజు ఏమైతే తలంచానో, ఏమైతే ఎక్స్పెక్ట్ చేశానో దానికంటే గొప్పగా ఈనాడు రాజ్యాన్ని నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాడు. అటువంటి చాలా గొప్ప అమిత షూడ్ బాయ్ జగన్మోహన్ రెడ్డి, గొప్ప శిశింద్రి జగన్మోహన్ రెడ్డి. ఏమాత్రం అన్ని నాయకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిలో. అందుకనే నేను ఆ రోజు ఓదార్పులో చూశాను, కారులోని కూర్చొని దాదాపు 15-20 రోజులు నేను నెల్లూరు జిల్లాలో తిరుగుతూ తన వెంబడి చూశాను. అందువల్ల తనకున్నటువంటి నాయకత్వ లక్షణాలన్నీ చూసి పనికొస్తాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి, వాళ్ళ నాయన లేని లోటు తీరుస్తాడనే ఉద్దేశంతో నేను తన వెంబడి నడవడం జరిగిందని చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి 13 సంవత్సరాలు పూర్తయి 14వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా పార్టీ ఆఫీస్లో ఈ ఘనంగా ఉత్సవాలని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు రావడం, ఆయనకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆవిర్భావం రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఉన్నారు. అలానే మన ఎంపీ విజయసాయి రెడ్డి గారు కంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ, ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలు నెల్లూరు జిల్లాలో మరువలేనివి. ప్రధానంగా రాజమోహన్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా మొదటి రోజు నుంచి ఆయన కష్టాల్లో కానీ జగన్మోహన్ రెడ్డితో పాటు నడుస్తూ ఎక్కడా కూడా ఏదైతే కమిట్మెంట్ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్యులకు అందుబాటులో ఉండాలి, ప్రజలందరికీ కూడా ఒక మంచి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించాలనే ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఆ కమిట్మెంట్కి అనుకూలంగా వీరందరూ కూడా ఆయనతో పాటు నడుస్తూ ఉన్నారు. ఈ 13 సంవత్సరాల కాలంలో మొదటి 9 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కష్టాలు పడ్డారు. ప్రజలతో మమేకమైనారు, ప్రజలతో ఉన్నారు, ప్రజలతో తిరిగారు. ఆ తర్వాత 151 సీట్లతో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీనిచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం, ఆయన 5 సంవత్సరాల్లో చేసినటువంటి పాలన, అంటే మొదటి 2 సంవత్సరాలు కోవిడ్తో మనమంతా కూడా బాధపడినప్పటికీ ఎక్కడా కూడా కోవిడ్ వచ్చింది అనే ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించడం కానీ, అలానే ఉద్యోగస్తులకి వాళ్ళకి రెగ్యులర్గా జీతాలు ఇవ్వడం కానీ, ఇలాంటి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆ 2 సంవత్సరాలు నడపడం. ఆ తర్వాత కూడా కోవిడ్ వచ్చిన తర్వాత కూడా అందరూ కూడా ఊహించారు ఈ అనేక సంక్షేమ పథకాలు రన్ అవుతా ఉన్నాయి, వీటిని జరపలేడు, 3 ఏళ్ళు 4 ఏళ్ళ కంటే కూడా ప్రభుత్వం నడవదు, ఎత్తిపోతుంది అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమర్థవంతమైన నాయకత్వంతో ఈ 5 సంవత్సరాల పాటు ఏవైతే ప్రారంభించినారో వాటన్నింటినీ కూడా చివరి రోజు దాకా చాలా చక్కగా అద్భుతంగా చేయగలిగినారు. ఈరోజు ప్రజల ముందుకి ఒకే మాటతో వస్తూ ఉన్నారు, నా 5 సంవత్సరాల పాలనలో ఈ సమాజానికి కానీ మీ ఇంటికి కానీ మంచి జరిగి ఉందని మీరు భావిస్తే మళ్ళీ మీ బిడ్డకు ఓటేయండి అని చెప్పగలిగినటువంటి ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా
నేను పలానా సమయంలో పలానా మంచి పని చేస్తున్నాను, దానిని చూడండి, దాన్ని నేను మళ్ళీ చేయగలను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పే ధైర్యం లేక, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనుల వల్ల ఇది ఒక శ్రీలంక అవుతుంది, ఒక వెనుజులా అవుతుంది అని కామెంట్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే 70,000 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటే నేను 130,000 కోట్లు అందించగలనని ఈరోజు మళ్ళీ యూటర్న్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక స్థిరత్వం లేక, ఒక నాయకుడు అంటే ఒక స్టెబిలిటీ ఉండాలి. అలాంటి స్టెబిలిటీని మనం జగన్మోహన్ రెడ్డి గారిలో మాత్రమే చూడగలం. ఏదైనా కూడా మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించిన తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నాకు తెలంగాణ వద్దు, నేను ఆంధ్రప్రదేశ్లో నేను కంటెస్ట్ చేస్తానని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతోనే వెళ్తూ ఉన్నారు. నేను ఎప్పుడు కూడా ఒంటరిగానే నేను నా ప్రజలతో కలిసి నేను వెళ్తాను అన్నారు. అదే నిర్ణయంతో వెళ్తూ ఉన్నారు. ఏదైతే సంక్షేమం గురించి మాట్లాడినారో సంక్షేమంతో పాటు అభివృద్ధి కానీ అన్ని వర్గాలకు కూడా అందుబాటులో ఉండేలాగా, ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా ఒక పాలన తీసుకురావాలనుకున్నారు. అదేవిధంగా ఈ రోజుకి కూడా ముందుకెళ్తా ఉన్నారు. 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు అవతల పక్కున్నా కూడా వాళ్ళకి మించి ఖర్చు పెట్టగలిగినటువంటి వ్యక్తుల్ని కంటెస్టింగ్ నిలబెట్టగలిగినప్పటికీ కూడా అలా కాదు. రాజకీయాలు అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండాలి, సామాన్యుడు పిలిస్తే రాజకీయ నాయకుడు వెళ్ళగలగాలి అనే ఆలోచనతో నెల్లూరు సిటీ లాంటి ఒక హయ్యెస్ట్ ఒక అందరికీ కూడా ఒక అవగాహన ఉన్నటువంటి నెల్లూరు నియోజకవర్గంలో ఒక సామాన్యుడిని తీసుకొని వచ్చి ఇక్కడ పోటీకి నిలబెట్టినారంటే అన్ని వర్గాలకు కూడా ప్రాధాన్యతనివ్వాలి, అందరికీ కూడా అందుబాటులో ఉండాలి అన్న ఒక గొప్ప లక్ష్యం. అలాంటి గట్స్ ఉండే లీడర్ని దేశంలో మనం ఎక్కడా కూడా చూడం. ఈ రోజుకి కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేసిన తర్వాత మన సిద్ధం సభలను చూసాం. లక్షల మంది ఎక్కడ చూసినా కూడా అసలు నేను ఒక 3 కిలోమీటర్ల పాటు 2 వీలర్లో పోవాల్సిన పరిస్థితి వచ్చింది. సభ దాకా కూడా అంత కిక్కిరిసింది. అయినా కూడా చాలామంది ప్రజలకి మాకు వెహికల్స్ అరేంజ్ చేస్తే మేము వస్తామని చెప్తే అరేంజ్ చేయలేని పరిస్థితి కూడా ఉంది అంటే ఎంత ఎమోషన్స్ ఉన్నాయో అర్థమవుతుంది. అలా 15 లక్షల మంది దాకా అక్కడికి వస్తే కూడా 15 లక్షల మంది అన్నది కూడా గొప్ప విషయం కాదు. ఎదురుగా ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఒక ఆరాధనా భావం కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నంతసేపు కేరింతలు, జగన్మోహన్ రెడ్డి గారు మరలా సీఎం కావాలనే ఆలోచనతో వాళ్ళు రెస్పాండ్ అవుతున్న తీరు చూస్తే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉద్వేగానికి గురైనారు. అలాంటి ఒక మంచి పాలనను అందించారు. మొదట్లో సంక్షేమము కరెక్ట్ కాదని చెప్పిన వాళ్ళు ఈరోజు సంక్షేమం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఒక్కటే కాదు, విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ, ఉద్యోగస్తుల విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆయన అమలు చేసినటువంటి విధానం కానీ కాన్స్టెంట్గా మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా కూడా ఒకే ఆలోచన, ఒకే పద్ధతిలో ముందుకు వచ్చినారు. ఈరోజు 14 సంవత్సరాలు పార్టీ పూర్తి చేసుకున్నది, 5 సంవత్సరాలు ప్రభుత్వం పూర్తి చేసుకున్నది. ఇదే ధైర్యంతో ముందుకెళ్తా ఉన్నాము. కొంతమంది అనుకోవచ్చు నాయకులు మారుండొచ్చేమో, కానీ 90% ఉన్నటువంటి సామాన్య ప్రజలు కాన్స్టెంట్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మనసులో పూర్తిగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. ఈ సిద్ధం సభలను చూస్తేనే ప్రతి ఒక్కరికి కూడా ఆ విషయం అర్థమై ఉంటుంది. సో తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరింత స్థాయిలో ముందుకు తీసుకెళ్లడంలో, పూర్వపు నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి, 10ంటిని గెలిపించుకోవడంలో కానీ 2 ఎంపీ సీట్స్ని గెలిపించుకోవడంలో ప్రతి ఒక్క నాయకుడు కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూడా అందరూ అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏ నియోజకవర్గ పరిధిలో ఆ నియోజకవర్గంలో ఈ 14వ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. జిల్లా స్థాయిలో కూడా పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు, ఇంకా మిగతా మేయర్ గారు, ఇట్లా అందరూ కూడా ఈరోజు లీడర్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఈ సెలబ్రేషన్స్లో పాలు పంచుకోవడం, పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, నా అగ్రవర్ణ పేదలు అని సామాన్యులందరినీ కూడా ఆయన సంబోధిస్తూ ఉంటారు. ఒక గొప్ప దినం 14వ ఆవిర్భావ దినోత్సవం. అలానే ఈరోజు మనం ఒక మైనారిటీకి నెల్లూరు సిటీలో ఒక సీట్ ఇచ్చినారు. అదేవిధంగా ఈరోజు రంజాన్ నెల కూడా ప్రారంభం కావడం, అటు 14వ ఆవిర్భావ దినోత్సవం కానీ ఇటు రంజాన్ ప్రారంభం కానీ ఈ రెండు కూడా ఇదే రోజు జరగడం చాలా సంతోషంగా ఉంది. మరి మైనారిటీ మిత్రులు, ముస్లిం మిత్రులు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.